మెలకువ. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మెలకువ చాలా ప్రాముఖ్యము, విలువైనది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాటను పట్టుకొని మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. మరి 10 మంది కన్యకలు ఎవరు? బాగా వినండి. కన్యకలు అంటే ఎవరు? పెళ్ళి కాని వాళ్ళు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు వినండి, పెళ్ళి పెళ్ళాకులు లేకుండా పెళ్ళిలో అవుతున్నాయి. కొన్ని నెలలకి, కొన్ని సంవత్సరాలకి ఏమవుతున్నాయి? పెటాకులు అయిపోతున్నాయి. అవుతున్నాయా లేవా? హల్లెలూయా. లేదు, పెటాకులు లేదు. దేవునికి స్తోత్రం. అయితే వీళ్ళు ఎవరు అంటే కన్యకలు అంటే ఎవరండి? ప్రభు కొరకు ఏం చేసుకున్నారంటే వారి జీవితాలను ప్రతిష్ఠిత చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? ప్రతిష్ఠిత చేసుకున్నారు లేదా సమర్పించుకున్నారు. హల్లెలూయా. ఏమని సమర్పించుకున్నారంటే మేము చనిపోయేంత వరకు, మేము చనిపోయేంత వరకు భూ సంబంధమైన భర్తలు, అర్థమవుతుందా? భూ సంబంధమైన భర్తలు ఏమండి? గంపిడి పిల్లల్ని కానీ ఎవరిని కానీ పిల్లల్ని కానీ ఇలానే పుట్టారా మనకి? దేవునికి ఏంటది? వీళ్ళు ఎందుకు పుట్టారో నాకు తెలియదు. ఇలా అలా చేస్తుంటే కోపం వచ్చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. బాగా వినండి, వీళ్ళకి పెళ్లి పెడాకులు లేవు, గంపిడి పిల్లల్ని కనలేదు. దేవుని కొరకంగా వీళ్ళు ప్రతిష్ఠిత చేసుకున్న వారు సమర్పణ కలిగిన వారు. ఎవరండి ఇది? సమర్పణ కలిగిన వారంట. దేవునికి స్తోత్రం. ఈ సమర్పణ కలిగినటువంటి వారంట నిత్యముగా ఇప్పుడు వీళ్ళ డ్యూటీ ఏంటంటే సమర్పణ కలిగిన వారి డ్యూటీ. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఆయన వచ్చినప్పుడు మేము ఆయనని ఎదుర్కోవాలి లేదా కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి అవన్నీ మరి మనకు మగవాళ్ళకైతే భార్యలు ఉన్నారు, ఆడవాళ్ళకైతే భర్తలు ఉన్నారు. మరి సమర్పించుకున్న వాళ్ళకి భర్త ఎవరంటే భూ సంబంధమైన వారు ఎవరు కాదు. మరి ఎవరు? నిన్ను సృజించిన వాడే నీకు భర్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళ డ్యూటీ ఏంటంటే భూ సంబంధమైన భర్త ఎప్పుడు వస్తాడు? పనికి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? బియ్యం తెస్తాడా? హల్లెలూయా. కూరగాయలు తెస్తాడా? డబ్బులతో వస్తాడా? లేకపోతే తాగి ఎక్కడికి పడిపోతాడా? హల్లెలూయా. లేదా కష్టపడి తీసుకెళ్ళి ఇంకొకరికి దారాదత్వం చేస్తాడా అని భూ సంబంధమైన ఏమండి భార్యలకి లేదా భర్తలకి ఈ ఆలోచన కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు. హల్లెలూయా. ఎందుకంటే భూ సంబంధమైన భార్యలు లేరు, వాళ్ళకి భర్తలు ఉండరు. దేవునికి స్తోత్రం. వారు డెడికేషన్ చేయబడిన వారు, సమర్పించుకున్న వారు దేవుని కొరకు. ఎవరయ్యా దేవుని కొరకు సమర్పించుకున్నారంటే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తారంటే వారి పరలోకపు భర్త కొరకే ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తులు ఏమంటారంటే ఆకాశమందు నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కరలేదు. నిత్యంలో 73వ కీర్తన 25వ వచనంలో చెప్పబడుతుంది ఆ మాట. దేవునికి స్తోత్రం. ఏ అధ్యాయంలో చెప్పబడుతుందంటే అది 73వ అధ్యాయం కీర్తన 25వ వాక్యంలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. ఆమె చెప్పబడుతుంది ఒకసారి. బాగా కొట్టారు. మరి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొట్టండి. ఆలోచన ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం. అందుకని నీవు నాకుండగా
అంటే డెడికేషన్ చేసుకున్న వారి జీవితాలు ఇవి, సమర్పణ కలిగిన వారి జీవితాలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎటు చూస్తారయ్యా అంటే ఇక లోకం వైపు చూడరు. ఏం చూడరు? పరిస్థితుల వైపు చూడరు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి ఏ లింకులు ఉండవు. ఏముండవు చెప్పండి, ఏముండవు? ఇక భర్త లింకు, భార్య లింకు, పిల్లల లింకు, అప్పుల లింకు, ఏమండి, బాధల లింకు, శ్రమలు ఏముండవు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలాసార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను, పెళ్లి కాకముందు పిలిస్తే వచ్చేసేవాడిని కదయ్యా అని. దేవునికి స్తోత్రం. ఏంటది? పెళ్లి కాకముందు పిలిస్తే వచ్చేసేవాడిని కదయ్యా అని అంట. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత చేసే సేవ అసంపూర్ణమే కానీ సంపూర్ణం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే 99% దేవుని మీద ఆధారపడతాం, 1% అన్న కుటుంబానికి సమయం ఇస్తాం. అదే వాళ్ళు అనుకో, ఏమండి, ఇక వాళ్ళ ఆలోచన, వాళ్ళ కోరిక, వాళ్ళ తృష్ణ, ఏమండి, ఎవరి వైపు చూస్తూ ఉంటారంటే ఆకాశం ముందు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం ముందు నీవు నాకుండగా లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే పరలోక సంబంధమైన భర్త. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైన భర్త ఎవరు చెప్పండి? ఎవరండి? హల్లెలూయా. ఏమండి, మనం వధువు తెలుసా మీకు? ఆయన ఎవరు? వరుడు. దేవునికి స్తోత్రం. మనం ప్రదానం చేయబడ్డాం. హల్లెలూయా. ఏం చేయబడ్డామండి? ప్రదానం చేయబడితే సగం పెళ్లి అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రదానం చేయబడ్డాం. వరుడు రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వరుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అంట ఆయన్ని ఎదుర్కోవడానికి మాత్రమే సిద్ధపడి ఉంటుంది కాక. హల్లెలూయా. ఈ కన్యకులు ఏంటంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే నిత్యముగా బాగా వినండి, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. నిత్యముగా యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. బాగానే ఉంది అంతవరకు. బాగా వినండి, వాళ్ళు పెళ్లిళ్ళు జరగలేదు, వివాహాలు చేసుకోలేదు, సమర్పించుకున్నారు, భూ సంబంధంగా ఏం చూడట్లేదు, దేవుని వైపు చూస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆకాశ మేఘాలు ఎప్పుడు నా ప్రభు రాబోతున్నాడు, నా భర్త రాబోతున్నాడు, నా వరుడు రాబోతున్నాడు, నా పెళ్లి కుమారుడు రాబోతున్నాడు, నేను ఆయనని ఎదుర్కోవాలి. మన ఆలోచనలే ఉంటే ఏం కట్టుకుందాం, ఏం తిందాం, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా. ఇల్లుంటే ఇంకొక ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలి? బండి ఉంటే ఇంకో బండి కొనుక్కోవాలి. ఒక కాసు బంగారం ఉంటే ఇంకో కాసు కొనాలి. హల్లెలూయా. 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 పక్కింటోడు ఏమైనా తెచ్చుకుంటే మనము తెచ్చుకోవాలి. పక్కింటోడు ఏమైనా తెచ్చుకుంటే మనము తెచ్చుకోవాలి. తెచ్చేదాకా చెవిలో జోరులాగా ఏమండి, చెవిలో జోరేగా. ఎవరు చెప్పాలి? ఎవరు? భార్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఉన్నావు ఎందుకు? పనికి మళ్ళీ వాళ్ళు చూడు, నెలకు ఒక బండి కొంటారు, నెలకు ఒక చీర కొంటాం, నెలకు ఒక కాసు కొంటుంది. దేవునికి స్తోత్రం. ఇలా మనం చాలా దరిద్రంగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజమైన భక్తులు, దేవుని పిల్లలు, దేవుని కొరకు ఎదురు చూచేవారుగా ఉండాలి. ఆమె అనలేదు ఎవరు అంటే మీరు ఎవరు చూడట్లేదని అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే నిత్యంగా వరుడు కొరకు ఎదురు చూస్తున్నారు. అక్కడ వరకు సూపర్, అక్కడ వరకు సూపర్. దేవునికి స్తోత్రం. చదువుదామా? మత్తయి సువార్త. దేవునికి స్తోత్రం. తీసారు ఎవరన్నా? 25వ అధ్యాయం.